హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ ఇంట్లోనే పపాయ ఫేషియల్ ఎలా చేసుకోవాలి అని చూపిస్తాను. పపాయ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, మీరు ఇమేజ్లో క్లియర్గా చూడొచ్చు. ఫస్ట్ స్టెప్ క్లెన్సింగ్. నేను రా మిల్క్ యూస్ చేస్తున్నాను. ఇది స్కిన్లో ఉన్న డర్ట్ని జెంటిల్గా రిమూవ్ చేస్తుంది. సర్క్యులర్ మోషన్స్లో క్లెన్స్ చేసుకొని 1 minute లీవ్ చేసి వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన తర్వాత మంచిగా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ టోనర్. ఇది ఆప్షనల్ స్టెప్, మీరు ఎనీ కైండ్ ఆఫ్ టోనర్ యూస్ చేయొచ్చు. దీని ద్వారా స్కిన్ చాలా రిఫ్రెషింగ్గా ఫీల్ అవుతుంది. ఈవెన్గా అప్లై చేసుకొని అలాగే ట్రై చేయాలి. నౌ స్క్రబ్ కోసం పపాయ పల్ప్ అండ్ కొంచెం షుగర్ తీసుకుంటున్నాను. షుగర్ లైట్ ఎక్స్ఫోలియేషన్కి హెల్ప్ చేస్తుంది. సో స్క్రబ్ చేసేటప్పుడు జెంటల్గా స్క్రబ్ చేయాలి. స్క్రబ్ చేసిన తర్వాత 1 minute లీవ్ చేసి తర్వాత వాష్ చేసుకోవాలి. స్క్రబ్ అనేది మనం హార్ష్గా చేయకూడదు. దీని ద్వారా ఏం జరుగుతుంది అంటే స్కిన్ కట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అందుకని సమ్ సింపుల్ స్ట్రోక్స్ అండ్ సర్క్యులర్ మోషన్స్ని యూస్ చేసుకొని మనం స్క్రబ్బింగ్ అనేది చేయాలి. నెక్స్ట్ ప్యాక్ కోసం పపాయ పల్ప్ విత్ బేసిన్ మిక్స్ చేస్తున్నాను. ఇది న్యాచురల్ గ్లో కోసం చాలా అంటే చాలా బాగుంటుంది. ఈవెన్గా మిక్స్ చేసిన తర్వాత హ్యాండ్కి అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తరువాత 15 to 20 minutes లీవ్ చేయాలి. ప్యాక్ డ్రై అయ్యాక సర్క్యులర్ మోషన్లో వాష్ చేసుకోవాలి. నౌ యూ కెన్ సీ స్కిన్ చాలా ఫ్రెష్గా క్లీన్గా గ్లో అవుతుంది. మీరు బిఫోర్ అండ్ ఆఫ్టర్ క్లియర్గా చూడొచ్చు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.